ఒక్కొక్కడు ఆ నీళ్ళలో తడిసిపోతూ ఊపిరాడక చచ్చిపోయేటప్పుడు అనుకుని ఉంటాడు, నోవాహు ఇన్నేళ్ల నుంచి చెబుతుంది దీనికోసమేనా, ఇన్ని రోజుల నుంచి చెబుతున్నది ఇదేనా, రాదు 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 అనుకున్నాను. సముద్రం దగ్గరలో లేదు, సునామీ రాదనుకున్నాడు, ఇక్కడి నుంచి నీళ్ళు రావేమో అనుకున్నాం, కానీ నీళ్ళు సముద్రంలో నుంచి రాలే, ఎక్కడి నుంచో చేయట, ఆకాశపు తూములను విప్పి పైనుండి వచ్చే. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదే, ప్రమాదం ఇక్కడి నుంచి వస్తుందని మేము అనుకోవట్లేదే, కానీ రావడం అయితే వచ్చింది. ఇప్పుడు మా ప్రాణాన్ని రక్షించుకోవడానికి అవకాశమే లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రమాదం అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నువ్వు ఊహించని చోట నుంచే వస్తుంది. ఇక్కడి నుంచి ప్రమాదం వస్తుందని నువ్వు అస్సలు కలలో కూడా అనుకొనిండవు, కానీ ప్రమాదం వచ్చి నీ కళ్ళ ముందర నిలబడినప్పుడు దేవుడు ఎన్నోసార్లు నన్ను గద్దించినా కానీ నేను లోబడకపోయేసరికి నాకు ఎదురైపోయిన శిక్ష ఇదే అని ఆ రోజు నీళ్ళలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతూ ప్రాణాలు వదిలేసిన వాళ్ళ పరిస్థితి ఎలానో రేపు నీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది, నా పరిస్థితి కూడా అలానే ఉంటుంది. దేవుడు హెచ్చరించినప్పుడే మన జీవితాలు సరిచేసుకోవాలి. ప్రేమ దేవుని వాళ్ళు.